హాయ్ అండి అందరికీ నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, నేను జనగాం వెళ్ళినా కదా, వెళ్ళినప్పుడు ఈ వీడియో అనమాట. నేను లేట్గా పెడుతున్నది. సో అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినా అంటే, హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్ళినా అనేది లాస్ట్లో చెప్తా అండి. హాస్పిటల్కి వచ్చినామా. ఈడ అక్క వీడియో తీస్తుంది అనమాట. తన వీడియో తీయడం ఫస్ట్ టైం, కొంచెం షై ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ పోవాలని తనతోనే తీపిస్తున్నాను అనమాట. ఏం తీసుకున్నావు? యాపిల్స్. సో నాకు ఇట్లా ఉండాలన్నమాట అట్టుపండు. నేను ఒక అట్టుపండు. ఇది మా అక్క ఫ్రెండ్ వాళ్ళ షాప్ అన్నమాట. ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అన్నట్టు ఆమె. ఇక్కడ నేను హాస్పిటల్లో చూపించుకొని కూడా రిటర్న్ అయినా అండి. ఎందుకంటే అక్కడ తీయడం కుదరలేదు. అప్పటికే 5 అయింది. 11కి వెళ్ళి 5 అయిందనమాట. పిల్లలు కూడా అక్క పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారని టెన్షన్ మీద ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉన్నా. నేను అక్కడ మీకు చెప్పినా కానీ అర్థం కాదని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను అనమాట. నా కొడుకు చిన్నది మల్బెర్రీ తీసుకొచ్చిండు కదా, సో అది ఇదే చెట్టు అనమాట. చూపిస్తాను మీకు ఫ్రూట్ ఎట్లుందో. ఇది అనమాట. సో ఇక్కడ నుంచే తెంపుకొచ్చిండు పాపం వాడు. నిన్న ఒకటి తినేసిన ఆల్రెడీ, ఎక్కువ లేవు. సో ఇది మనకు పుల్లగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం వచ్చినాక ఇంకా చెట్టుకి ఏమైనా ఉన్నాయి వెతికి, అప్పుడు అవి కూడా చూసి అన్నీ కలిపి తినేద్దామని చెప్పేసి ఉన్నా. కానీ తక్కువ ఉన్నాయి, అన్నీ రెడ్ షేడ్లోనే ఉన్నాయి. బ్లాక్ అవ్వగానే పిల్లలు తినేస్తారు, కోతులు కూడా తింటేయడం. మెయిన్ ఏంటంటే కోతులతో ప్రాబ్లం, కోతులు చాలా తినేస్తాయి. సో ఇదే అనమాట ఫ్రూట్. ఎక్కడన్నా ఉంటే మాత్రం తినండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అక్క వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, అక్కడక్కడ ఉన్నాయి. చెప్పాలంటే ఇది సీజన్ కాదు, కానీ సీజన్ లేకుండా కాస్తూనే ఉంటాయి ఇవి. మా అక్క వాళ్ళ ఇంట్లో మందారం చెట్టు ఉంటుంది, మస్తు ఉంటుంది మందారం అయితే. సో మస్తు పూలు ఉంటాయి. కోతులు ఎక్కి దుంకి 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 ఇది చిన్న కిందికి అయిపోయింది అనమాట. సో అక్క వాళ్ళకి మెయిన్ రోడ్ చాలా దగ్గర. ఇది మనకి ఎక్కడ అంటే నల్గొండగా అక్క, సూర్యాపేట హైవే. ఇది జనగాం నుంచి సూర్యాపేట వరకు అనమాట. ఇది లోపల ఊరు, ఇట్లా లోపల ఊరు అనమాట. ఇది హైవే, ఇట్లా లోపల ఊరు. ఇది మనం జనగాం వెళ్ళే రూట్. ఇది మా దుర్గమ్మ టెంపుల్, అమ్మవారు. ఇది శుక్రవారం అంగడి, పశువుల అంగడి అనమాట. చాలా చుట్టుపక్కల ఊర్లో చాలా ఫేమస్ అయింది ఇది. పశువుల అంగడి అంటారు. ఎద్దులు, ఆవులు, అవి బర్రెలు ఆ అంగడిది. ఇదంతా ఫుల్ ఉంటుంది. ఇందులోనే అక్క వాళ్ళ దుర్గమ్మ గుడి ఉంటుంది అన్నమాట. నా ఫేవరెట్. మొత్తం బురదనే ఇదంతా. పెద్దమ్మ గుడి. సో ఇది ఎల్లమ్మ గుడి. ఇది ఎల్లమ్మ గుడి. ఇది పెద్దమ్మ గుడి. మా అక్క గేట్ నుంచి రాకుండా గేట్కి తాళం వేసిందని చెప్పేసి నర్సరీకి గోడ దుంకి పోతుంది. పెద్ద ప్లానింగ్ అంటే చోరీ చేస్తున్నాం. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది, పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది.
దొంగలం అయిపోయినాం. తాళం ఉండదంటున్నా అక్క. అబ్బో ఏమో మా అక్క మొత్తం మీద విజయం అంతా ఎట్లా ఇప్పుడు నేను రావని నెట్టుకెళ్ళి గీ చెట్టుగా అక్క ఇట్ట 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 పట్టుకో. మొత్తం మీద అయితే విజయవంతంగా దొంగతనంగా అయితే దాటేసి వచ్చినాం. మాకు అవుతుంది ఇది నర్సరీ. ఇది మరీ అంత దొంగతనం ఏం కాదులే అండి, మా అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళే కానీ లేరు, తాళం ఇచ్చిర్రు. సో మనకు అనేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టు. మనకు మొన్న ఏంటిది అది గోరెంటాకు చెట్టు తీసుకొచ్చింది కూడా ఇళ్ళకెళ్ళే, ఈ నర్సరీ ఇళ్ళకెళ్ళే. మస్తు దోమలు కుడుతున్నాయి అక్క. ఇగో ఇది గేటు తాళం వేసిర్రు, చూపిస్తా తాళం కూడా. ఇగో మా అక్క ఒక దానిమ్మ చెట్టు తీసుకుంది. ఇవే అనమాట, మస్తు కుడుతున్నాయి. సో ఇదేమో చిట్టి గులాబీ అనమాట, బేబీ పింక్ ఇవి. అరే అరే తీసుకోదు మారా, తీసుకో పోయేటప్పుడు చాలా పెద్ద పని అయ్యేటట్టుందిగా నాకు. మల్బెరీస్ తీసుకో ఒకటి, ఏం కాదు పెడతా. మస్తు కుడుతున్నాయి. అవును తీసుకో తొందరగా. ఓకే అట్లా కాదు, అట్లా వద్దు, కొంచెం స్ట్రైట్గా ఉన్నది చూడు అది. అట్లా కూడా కాదక్క, ఇంకా కొంచెం బెటర్గా 2 కొమ్మలు వేసినట్టుగా అట్లా. నువ్వు పట్టుకొని వదిలేసిన చూడక్క అది. రైట్, ఈ 2 ఇన్ని మోసుకుపోతామా? తీస్తున్నాం బాగానే, కానీ అక్కడ ఇంకా గులాబీలు ఉన్నాయిదా, జామ అంట ఇవి. మొన్న పెట్టిన 2 జామ చెట్లు, ఒక జామ చెట్టు ఏమో, ఇదేం జామనో తెలీదుగా. తక్కువనే ఉన్నాయి. ఇవన్నీ అవే నార పెద్దగా అయిపోయినాయి అవి. ఓకే, ఇవన్నీ పెద్దగా అయిపోయినాయండి. లోపల ఉన్నాయి అన్నీ పెద్ద చెట్లే, పెద్దగానే వదిలేసిరు. కానీ మందారం చెట్టు కావాలి. ఇవన్నీ మల్బెరీసే కదా, ఇగో ఇవన్నీ అవే. మీకు ఎందుకు చెప్పినా అంటే, సో ఇక్కడ ఫ్రూట్ ఉంది ఇక చూడండి. సో అందుకనన్నా గది కావాలక్క నాకు, అసలు మందారం కావాలి, అసలు అదే లేదట్టుంది. మందారాలు ఇవి కాదు, మధ్యలో ఉంది. సరే తీసుకో ఒకటి, ఉంటే దేవుడు పెట్టడానికి ఉంటాయి కదా. ఇంకా తీసుకుంటాం, మొద్దు ఉంది కదా, అది కొత్తగా పెట్టినట్టుగా అవుతుంది. ఇగో లోపలికి ఇది వేరింది చూడు, అది కూడా కొత్తదే. అది వేరే, అసలు వేరే గులాబీ వేరే. అది పొడుగు మన ముద్ద మందారం, ముద్ద పింక్ కలర్. తీసుకో, తీసిన ఒక తేడా తీసుకొచ్చినావా? ఏడు దొరికినాయి నీకు? ఇదేనా? మన ఇంటికాడైనా పెట్టొస్తే. అయ్యో ఇప్పుడు అది తీసేసినావా? ఇదేనా? సరితే. ఇగో ఇవి మీ ఇంటికాడ పెట్టిపోయినా, రేపు కార్లో తెస్తావు, తేవా? మొత్తం ఇన్ని చెట్లు. కొమ్మలు పెట్టిరు అన్నీ, ఏనుకున్నాయి పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు తెంపుకోతే ఈరోజే పెట్టుకుంటే బెటరు. కవర్లో పెట్టుకుని మస్తు ఉంది, వెళ్తుంది పప్పులకి.
ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇవన్నీ ఎట్లా అదేమి ఉన్నాయి, ఇవన్నీ ఇగో మందార చెట్లే, ఇవన్నీ మందార చెట్లే. ఇవి కొంచెం ముద్ద మందారాలు ఇవన్నీ. ఇవి ఆకు ఇట్లా మందం ఉంటుంది ముద్ద మందారం అయితే. ఇది కొంచెం రెక్క మందారం. చాలా ఉన్నాయి. అది కూడా చాలా బెనిఫిట్స్ చిట్టి మునగాకుతోని. సరిపోతుందా? అవతల కూడా ఉంది ఇంకో కొంచెం. ఇవాళ మా అక్క పుంటుకూర పచ్చడి చేసింది, గోంగూర తొక్కు. అయ్యో ఎందు రివర్స్ అన్న నేను. పుంటుకూర తొక్కు, గోంగూర తొక్కు అంటున్నా, పుంటుకూర పచ్చడి అంటున్నా. సో పుంటుకూర తొక్కు నూరింది, దాంట్లో కారం ఎక్కువ వేసింది, పచ్చిమిరపకాయలు పిచ్చి మంట. మొత్తం ఏందే మేము ఇన్ని చెట్లు తీసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి తీసుకుందామంటే. అసలు నేను రేపు హైదరాబాద్కి ఎట్లా తీసుకురావాలని అర్థమవుతలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకుందామంటే కాదు ముచ్చట అని చెప్పి ప్రజెంట్ అయితే ఇవి కూడా ఎట్లా దేవాలనో బస్ లాగా మా అక్క చూడు వెళ్ళేసుకురావాలని అర్థం కాక సంచి తీసుకుని వస్తుంది ఏకంగా. చీమలు ఉన్నాయి, ఖర్చు చీమలేనా? సంచిలో మొత్తం చీమలు ఉన్నాయి. మళ్ళీ గబ్బు చీమలు. ఇది ఒకటే తీసుకుంది ఫ్రూట్ చెట్టు. మీకుందిగా? మాకుంది, మీకే. రేపు మోసుకుపోయేటప్పుడు ఉంటుంది. ఇవో సంచిలో కట్టి 4-5 చెట్లు వస్తాయన్నా ఎమ్మటి. ఎట్లా ఇది ఇట్లా ఇద్దామా? ఎట్లుంది మా పరిస్థితి? గోంగూర తెంపుకుందామా? అడిగితే తెచ్చిన చెట్లు అక్క 2 పెట్టేసింది. అవి చిట్టి బేబీ పింక్ గులాబీలు అనమాట. ఇవి ఇట్లా వస్తాయి మనకు కూడా ఇంటికాడ ఇప్పుడు. సో అవి 2 తెచ్చుకుంది అక్క, 2 ఇక్కడ పెట్టేసుకుంది ఆల్రెడీ. ఇవి అంటే ఇప్పుడు ఇక్కడ ఎగిరొస్తుంది కదా, ఇక్కడ ఎగిరొస్తే ఇక్కడ ఒక పువ్వు, అంటే ఎక్కడ ఎగిరొస్తే అక్కడ పువ్వులు వస్తాయి అనమాట. సో అది మనం తీసుకుంది ఒకటి, అట్లాంటిది ఒకటి తీసుకున్నాం. ఇంకోటి కొంచెం లడ్డుగా ఉండే గులాబీ తీసుకున్నాం అన్నట్టు. ఇవి 2 గులాబీ చెట్లు. కొంచెం ఇట్లా చెత్త ఉందని అనుకోకుండా మస్తు నీట్ చేస్తుంది అక్క. కోతులు ఒకటి, పిల్లలు, కోళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి అక్కకు కొంచెం ఇట్లనే ఉంటుంది. ఆమె 2-3 రోజులకు ఒకసారి టైం చూసుకొని అంతా క్లీన్ చేసుకుంటుంది అనమాట. పాపం ఆమెకి ఎప్పటికప్పుడు పని ఉంటూనే ఉంటుంది వద్దు అక్కడ. సో ఈరోజైతే వీడియో చూసిరు కదండి. పొద్దున హాస్పిటల్కి వెళ్ళడం రావడం, వర్షంలో తడుచుకుంటూ వెళ్ళడం, షాపింగ్ అనుకొని అది కూడా డ్రాప్ అయిపోయి రావడము, వచ్చిన తర్వాత నర్సరీకి వెళ్ళడం. అయితే మేము జనగాం ఎందుకు వెళ్ళామంటే హాస్పిటల్కి కొంచెం నాకు చెస్ట్లో పెయిన్ వచ్చిందనమాట, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దానివల్ల ఇక్కడికి వచ్చి చూపించుకో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్లన్నీ అయిన తర్వాత ఏం జరిగిందంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిందనమాట. మామూలుగా అయితే హార్ట్లో పెయిన్ వచ్చిందని అంటే కొంచెం అల్సర్ ఉంది అంత ముందుకే, అది కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల నాకు పెయిన్ వచ్చిందంట. సో ఇప్పటికైతే క్లియర్ అండి, బాగానే ఉన్నా, అన్ని టెస్టులు చేయించుకున్నా, ఏం ప్రాబ్లం లేదు. సో అక్క దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే అక్కడ ఒక్కదాన్ని వెళ్ళి చూపించుకోవాలి, ఇక్కడికి వస్తే అక్క కొంచెం తోడు ఉంటుంది, ఆడపిల్ల తోడు. ఎంతైనా మగ వ్యక్తులు ఉంటే అన్కంఫర్ట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉండలేము. అందుకని చెప్పేసి నేను అక్క నాకు ఇక్కడ తోడు ఉంటుంది అని చెప్పేసి ఈడికి వచ్చి చూపించుకున్నా. సో అంతే, ఏం లేదు, అందుకనే ఊరికి వచ్చిన అనమాట. దాని తర్వాత ఇంకా చెట్లు తీసుకొచ్చింది మీరు ఎట్లా చూసిర్రు. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతే అనమాట. రేపు అక్క చెల్లెల గాజులు ఉన్నాయి కదా పనిలో పని, అది కూడా అక్క గాజులు ఏం చేద్దామని చెప్పేసి వచ్చిన అనమాట. అది ఈరోజు గాలే, అది రేపు వెళ్ళాలి. ఆ వీడియో సపరేట్ పెడతా అనమాట. చూసిరు కదండి, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి, ఎందుకంటే మీ లైక్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అండి. ఓకేనా, బాయ్.